హలో గాయ్స్, నేను మీ ట్రావెల్ డాన్సర్ కిరణ్. ఫస్ట్లీ మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. ఎందుకంటే నా ఛానల్ ఎంత త్వరగా గ్రో అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాన్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంతకంటే నేనేం చెప్పలేను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ట్రావెలింగ్ సంబంధించిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్, బడ్జెట్ బ్రేక్ డౌన్స్ కానీ, లో బడ్జెట్ ట్రిప్స్ కానీ, ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ కూడా మీకు ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సో తమ్నేల్ చూసే ఉంటారు, ఊటీ 5,000లో ఊటీ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి ఈ వీడియో చేశాను. ఊటీ లో బడ్జెట్ ట్రిప్ అనమాట. ఊటీని మొత్తం ఎక్స్ప్లోర్ చేసేయచ్చు 5,000లో. ఎలా చేయాలని చెప్పేసి ఈ వీడియోలో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్లీ ట్రాన్స్పోర్ట్ గురించి తీసుకుంటే, మన తెలుగు స్టేట్స్ లో ఎక్కడి నుంచి అయినా కోయంబత్తూర్కి స్లీపర్ క్లాస్ ట్రైన్ టికెట్ వచ్చేసి 550 రూపీస్ పడుతుంది. అక్కడ నుండి స్ట్రైట్ గా రైల్వే స్టేషన్ నుండి పుదు బస్ స్టాండ్ అంటారు, అంటే న్యూ బస్ స్టాండ్ అని అర్థం అనమాట తమిళ్లో. పుదు బస్ స్టాండ్ కి ఆటో తీసుకుంటే 50 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. అరౌండ్ 4 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. న్యూ బస్ స్టాండ్ కి వచ్చేసాక అక్కడ నుండి చాలా ఊటీకి నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. బడ్జెట్ లో ట్రావెల్ చేయాలి అనుకుంటే జస్ట్ బస్ తీసుకుంటే బెటర్. ఈ బైక్ రెంటల్స్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే నేను ఆల్రెడీ వెళ్ళి చూసాను, చెక్ చేశాను. మనకి రీల్స్ లో చూపించినట్టుగా 500కి 400కి బైక్ రెంటల్స్ అవైలబుల్ లేవు. మినిమం అంటే 800 నుంచి 1000 ఛార్జ్ చేస్తున్నాడు. స్కూటీ అయితే 800, బైక్ అయితే డెఫినెట్లీ 1000 ఛార్జ్ చేస్తున్నాడు. సో మంది లో బడ్జెట్ ట్రావెల్ కాబట్టి నేను ఆబ్వియస్లీ బస్సే తీసుకున్నాను. న్యూ బస్ స్టాండ్ నుంచి ఊటీకి జస్ట్ 75 రూపీస్ టికెట్ అండి. జర్నీ వచ్చేసి నియర్లీ 3.5 hours to 4 hours ఉంటుంది. ఫుల్ ఘాట్ రోడ్ ఉంటుంది, కానీ సీనిక్ గా ఉంటుంది, బాగా వ్యూస్ బాగుంటాయి. యాక్చువల్లీ నేను ఈ వీడియోలో మొత్తం లైవ్ గా చూపిస్తూనే మాట్లాడాను ప్లేసెస్ అంతా. కొన్ని దగ్గరలో మైక్ పని చేయలేదు. అక్కడ మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. డే 1 నుంచి లాస్ట్ డే వరకు, టాయ్ ట్రైన్ వరకు మొత్తం నేనైతే లైవ్ లోనే మాట్లాడాను. ఎక్కడైనా మిస్ అయి ఉంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను అండ్ ఇన్ఫో కార్డ్స్ కూడా ఇస్తాను. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ నుంచి మీకు ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా వీడియో ఉంటుంది. చలో లెట్స్ ఎక్స్ప్లోర్ ఊటీ. బడ్జెట్ ట్రావెలింగ్ చేస్తే ఈ కష్టాలు తప్పవు. చాలా బడ్జెట్ లో ట్రావెల్ చేయాల్సి వస్తుంది, కానీ కొన్ని బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఆన్ ది వే టు ఊటీ ఇక్కడ ఒక స్టాప్ తీసుకున్నాం అనమాట. బస్ ఇక్కడ ఆపేర్ ఒక 10 minutes ఆగుతుంది. ఇక్కడ బ్రేక్, స్నాక్ బ్రేక్. ఎందుకంటే ఇక్కడ నుంచి 2.5 hours వరకు మళ్ళీ స్టాప్ ఉండదు. సో అందుకని ఇక్కడ బ్రేక్ అనమాట. నామ్ క్యా హై? సంతోష్. సంతోష్, என்ன வேலை பண்றோம்? ஸ்டடிங். गाना சிங்கர் சேனல் இருக்கா? चैनल देखे कोई गाना संडी கோவை கானா ट्रैवल डांसर Kiran. So this guy is a singer, guys. Instagram ID. So see this channel and subscribe to this guy. Wow. Nice. He's an award-winning singer. వెల్కమ్ టు ఊటీ గాయ్స్. ఫైనల్లీ ఊటీ అయితే రీచ్ అయిపోయాను. చాలా టైర్డ్ గా ఉంది ఈ రోజు అయితే. ఇప్పుడు ఆల్రెడీ 4 అవుతుంది టైము. హాయ్ 4 అవుతుంది. ఈ రోజు నేను ఎక్స్ప్లోర్ చేసేది ఏం లేదు. జస్ట్ రూమ్ తీసుకొని అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఈ రోజు ఏమైనా టైం మిగిలితే పక్కన చుట్టుపక్కల ఉండే నాకు నియర్ బై ఉండే ప్లేసెస్ కవర్ చేస్తాను. లేదంటే ఈ రోజు మాత్రం ఫుల్ రెస్టే. ఎందుకంటే లాంగ్ డే. కోయంబత్తూర్లో దిగి వెంటనే ఊటీ బస్ క్యాచ్ చేశాను. సో ఈ రోజుకైతే రెస్టే అనుకుంటున్నాను మాక్సిమం. సో మనం తీసుకున్న హోటల్ అయితే ఇది దివి ప్యారడైజ్ అంట.
1000 రూపీస్ పడింది రూము. సోగా ఉంది, నాట్ బ్యాడ్. ఫ్రెష్ వచ్చేసాను బయటకి, ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం అని. ఇదే నీలగిరి రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచే ఆ టాయ్ ట్రైన్ వెళ్తుంది. ఊటీ వస్తే డెఫినెట్ గా మిస్ అవ్వకుండా చేయాల్సిన ఊటీ ట్రిప్ కంప్లీట్ కాదు అసలు ఈ టాయ్ ట్రైన్ లో జర్నీ చేయకపోతే. సో రేపు మార్నింగ్ అంట 8 o'clock అలా ఉంటుంది ట్రైన్. మనం 6 కల్లా వచ్చేస్తే టికెట్స్ దొరుకుతాయి. ఆన్లైన్ లో ఉంటే అవైలబుల్ ఉండొచ్చు, లేకపోతే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. రేపు పొద్దున అయితే అది చేసేద్దాము డెఫినెట్ గా. అండ్ ఇక్కడ లేక్ ఒకటి ఉంటుంది, ఊటీ లేక్ దగ్గరలోనే. ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అంట ఇది. అయినా కూడా ఒకసారి వెళ్ళి చూసేద్దాం అని చెప్పి వెళ్తున్నాను. లెట్స్ సీ, ఓపెన్ ఉంటే లక్, లేకపోతే మళ్ళీ రూమ్ తిరిగి వచ్చేద్దాం. ఇంకా దగ్గరలో ఇక్కడ షాపింగ్ అంతా ఉంది కూడా, షాపింగ్ స్ట్రీట్ ఉంది, అది చూపిస్తాను మీకు. ఇక్కడ బిగ్గెస్ట్ స్కామ్ ఏంటంటే మోటార్ సైకిల్స్, బైక్స్ రెంటల్స్ దొరకవు. ఎందుకంటే 7 years ముందే బ్యాన్ చేశారంట. ఇక్కడ అంటే వీళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి అందుకనే అని. కాకపోతే ఇది పెద్ద స్కామ్ లాగా ఉంది. ఈధర్ మీరు ఇక్కడ తీసుకోవాలంటే ఆటో తీసుకోవాలి టు వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, లేదా చచ్చినట్టు క్యాబే తీసుకోవాలి. ప్రైజెస్ ఆర్ ప్రిట్టి హై, ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎంత అంటే 1 day సైట్ సీయింగ్ కి 9 to 6 మీతోనే ఉంటాడు క్యాబ్ డ్రైవర్. 2000 స్టార్టింగ్ ఉంటుంది బేసిక్ కార్, ఒక హ్యాచ్ బ్యాక్ కార్. అండ్ ఆటో అయితే 1 day సైట్ సీయింగ్ కి 1500 రూపీస్, 9 to 6. దాంట్లో ఎన్ని ప్లేసెస్ కవర్ చేస్తాడో తెలీదు, నేను ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళాలి. లెట్స్ సీ. వ్యాక్స్ మ్యూజియం లో ప్రభాస్ అన్నా, జై మహిష్మతి. సో దిస్ ఈస్ ఊటీ లేక్. అక్కడికి వెళ్ళాలి. ఊటీ లేక్, నీలగిరీస్ బోట్ హౌస్ అని పెట్టారు దీని పేరు. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇక్కడికి ఎక్కువ వచ్చేసి కేరళ పీపుల్ వచ్చిన్నారు, కేరళ, కర్ణాటక, అంటే నియర్ బై స్టేట్స్ వాళ్ళే వచ్చినారు ఎక్కువ. లోపలికి వెళ్ళాలంటే టికెట్ 20 రూపీస్ పడింది. యాక్టివిటీస్ చేయాలంటే దానికి సపరేట్ ప్రైస్ ఉంటుంది. ఎంట్రీ ఇది బోట్ హౌస్కి. నా పొలంలో కూడా మొలకలు వచ్చాయి. నేను ఊటీకి వచ్చాను. సైడ్ అంతా పిల్లలు ఆడుకునే యాక్టివిటీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ టైం అయిపోయింది మనం వచ్చేటప్పటికి. ఇంకా బోటింగ్ కూడా క్లోజ్ అంట, టికెట్స్ కూడా ఇవ్వట్లేదు. సో అది ఈ రోజుకి, ఎందుకంటే ఆల్మోస్ట్ చీకటి పడిపోతుంది. ఇంకా చూస్తాను అక్కడ ఒక షాపింగ్ మాల్ రోడ్ లాగా ఉంది, అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. అక్కడ ఏమేమి దొరుకుతాయో చూద్దాం. ఊటీ వస్తే అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే హోమ్ మేడ్ చాక్లెట్స్ అండి. చూడండి చాలా రకాలు ఉంటాయి ఇక్కడ. క్యారమిల్ అండ్ నట్స్, ప్లెయిన్ చాక్లెట్స్, షుగర్ చాక్లెట్స్, ఎన్నెన్నో చాలా దొరుకుతాయి. బట్ ఏంటంటే ఇవి ఒక 2-3 days కి మెల్ట్ అయిపోతాయి, ఎక్కువ రోజులు ఉండవు అనమాట. సో ఇక్కడే కొనుక్కొని ఇక్కడే తినేస్తే బెటర్. మనం ఊరికి తీసుకెళ్లే లోపల మెల్ట్ అయిపోతాయి. ఊటీ వస్తే అందరూ ట్రై చేయండి. డెఫినెట్లీ యూ విల్ లైక్ ఇట్. ఎందుకంటే ఇవి చాలా డెలిషియస్ చాక్లెట్స్ అనమాట. మన సైడ్ దొరకవు, ఓన్లీ మన ఊటీ, కొడైకెనాల్ ఇలాంటి ప్లేసెస్ లో మాత్రమే దొరుకుతాయి. గుడ్ మార్నింగ్ గైస్. ఊటీలో సెకండ్ డే. లేచి రెడీ అయిపోయాను. నైట్ అయితే బాగా నిద్ర పట్టింది, బాగా అలసిపోయినాను కదా, బాగా నిద్ర పట్టింది. సో ఇప్పుడు ఈరోజు సైట్ సీయింగ్కి వెళ్తున్నాను. ఒక వ్యాన్ అయితే బుక్ చేశాను. అంటే అది సైట్ సీయింగ్ కి ప్యాకేజ్ లాగా తీసుకెళ్తారు అనమాట. 350 రూపీస్ అవుతుంది పర్ పర్సన్. సర్లే మన లో బడ్జెట్ ట్రావెలే కదా అని చెప్పేసి నేను ఆ వ్యాన్ అయితే తీసుకున్నాను. ఇదే రూమ్ ఉంది, 1000 రూపీస్ పడింది అనమాట మనకి రూమ్. అండ్ బయట వ్యూ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. వ్యూ బాగానే ఉంది, చలి కూడా బాగానే ఉంది.
ఈరోజు మెయిన్ ప్లేసెస్ అన్ని కవర్ చేస్తాను. మీకైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎక్కడెక్కడ మెయిన్ స్పాట్స్ ఉన్నాయి టూరిజంకి, ఎక్కడెక్కడ కవర్ చేయాలి, ఫుడ్ ఎక్కడ తినాలి, స్టే ఎక్కడ చేయాలి అన్నీ మీకు క్లియర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. స్టే ట్యూన్డ్ గైస్. ఇంకొక హాఫ్ అన్ అవర్లో నాకు బస్ ఉంది, అదే వ్యాన్ ఉంది. సో ఐఎమ్ గెట్టింగ్ రెడీ. హలో గాయ్స్, నేనైతే సైట్ సీయింగ్ వచ్చేసాను. ఇదే మన వ్యాన్. మనం ఈరోజు సైట్ సీయింగ్కి వెళ్ళే వ్యాన్ అనమాట. వారు హెడ్ 250 రూపీస్ తీసుకున్నాడు. సో వీళ్ళే మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ ఈ రోజు అంతా వీళ్ళతోనే స్పెండ్ చేయబోతున్నాము. ఊటీ అంతా సైట్ సీయింగ్ చూడబోతున్నాము. సో ఫస్ట్ అయితే ఇక్కడికి బోట్ హౌస్ తీసుకొచ్చాడు. బోట్ హౌస్ నిన్న ఆల్రెడీ మనం చూసేసాం కదా. నేను ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాను. ఊటీలో బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందో చూద్దామనండి. இங்கே வந்து இந்த போட்டிங் தண்ணி சரியில்லை. ஏன்னா ஊட்டி டேனேஜ் பண்ணுறீங்க இதை மிக்ஸ் ஆகும். குழந்தைங்க கைக்கு விட்டு இன்ஃபெக்ஷன் ஆகும். அதனால ఇడ్లీ అయితే చెప్పాను మనకి, ఎందుకంటే జర్నీలో అంతా ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఇడ్లీ తిందామని అనుకుంటున్నాను. తమిళనాడు ఇడ్లీ, ఉప్పుడు బియ్యం ఇడ్లీ అంటారు కదా, మెత్తగా ఉండదు అన్నమాట. లైట్గా ఉండదు, స్టమక్లో హెవీ అనిపించదు, చాలా లైట్గా ఉండదు. జర్నీలో ఇదే ప్రిఫర్ చేయడం చాలా బెటర్. కెటీ వ్యాలీకి అయితే వచ్చాము. ఎంట్రీ వచ్చేసి 20 రూపీస్ తీసుకున్న ఎంట్రీ టికెట్. ఇక్కడ వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే ఏషియాలోనే బిగ్గెస్ట్ వ్యాలీ అంటే ఇది. ఇక్కడ మొత్తం వెజిటేబుల్స్ అన్ని పండిస్తారంట. ఎక్స్పోర్ట్స్ అంతా వాళ్ళ మెయిన్ బిజినెస్ అనమాట. ఇక్కడ కింద మనం టాప్ వ్యూ నుంచి చూస్తే టాయ్ ట్రైన్ ట్రాక్ కూడా కనిపిస్తుంది. చూద్దాం, ఇక్కడ బైనోకులర్స్ వ్యూ కూడా ఉంది. అక్కడ కనిపిస్తుందా ట్రాక్? ఆ ట్రాక్ వచ్చేసి టాయ్ ట్రైన్ ట్రాక్, ఊటీ నుంచి మెట్టుపాలెంకి. ఇక్కడ చాలా షూటింగ్స్ జరిగాయంట ఈ ప్లేస్లో. అండ్ బిగ్గెస్ట్ వ్యాలీ అంట ఏషియాలోనే ఇది. ఇక్కడ ఉండే వాళ్ళందరూ మొత్తం అగ్రికల్చర్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీదే వాళ్ళ లివింగ్ ఉంటుందంట. ஊட்டி அண்ட் குன்னூர் பார்த்தீங்கன்னா எங்கேயுமே ஏர்போர்ட் கிடையாது. ஒன்று போனால் கோயம்புத்தூர், நான் மைசூர். எல்லாமே సో గైస్, ఇదొక ఇంకొక టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. ఐ మీన్ ఊటీలో టూరిస్ట్ ప్లేస్ ఇది ఒకటి. మొత్తం ఇది యూకలిప్టస్ ఆయిల్ ఫ్యాక్టరీ అంటారు. 2200 ఏకర్స్ అంట. మొత్తం టీ ప్లాంటేషన్. చూడండి, మొత్తం గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ. టీ ప్లాంట్స్ చూసారు కదా, ఈ ఆకులు ఎలా ఉన్నాయి, చేదుగా ఉంది. సూపర్ ప్లేస్ గైస్, సూపర్ ప్లేస్. కానీ మీరు మాత్రం బడ్జెట్లో ట్రావెల్ చేయాలంటే నేను పర్ఫెక్ట్గా చెప్తాను ఐటనరీ ఎలా బడ్జెట్లో ట్రావెల్ చేయాలనేది. ఊటీ నా పొలంలో కూడా మొలకలు వచ్చాయి గాయ్స్. ఊటీ ట్రిప్కి వచ్చాను. ఈ ట్రిప్కి రావడానికి మా అమ్మ 2 గాజులు అమ్మాయితాను తెలుసా. ఇట్స్ అ వెరీ సీనిక్ ప్లేస్, మొత్తం గ్రీనరీ. యూజువల్లీ ఊటీ అంటే ఫాగీగా చాలా లో టోన్లో ఉంటుంది. కానీ ఎందుకో తెలియదు కానీ ఇప్పుడు అంత ఫాగ్ లేదు. ఇది ఫిబ్రవరి మంత్ అయినా కూడా అంత ఫాగీ లేదు. కానీ స్టిల్ చల్లగానే ఉంది. సో అన్ని మంత్స్ ఇలాగే, అన్ని సీజన్స్ ఇలాగే ఉంటుందేమో. డిసెంబర్లో వస్తే మనకి ఆ ఫాగీ ఆ ఎన్వైరన్మెంట్ కనిపిస్తుంది. नीलगिरी ऑयल यूकेलिप्टस, हम लोग को देखा हुआ ऊटी में लंबा जार देगा ना, उसके नाम बोलता है यूकेलिप्टस जार बोलते हैं उसको. सूखा पत्ता ड्राई लीफ, इसमें से यूकेलिप्टस ऑयल बनता है. ऑयल को हम लोग को कैसा बनाएगा, ऐसा लीफ को जार से सूखा होता है. सूखा होने के बाद वो नीचे गिरेगा. गिरने पे लीफ लेके अंदर डाला चॉकलेट टी बूस्ट बोनवीटा जैसा दूध में डाल को पीने. సో గైస్, ఇది ఒక విజిటింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ మనకి టీ ఎలా చేస్తారు, యూకలిప్టస్ ఆయిల్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. కొన్ని టీస్ అయితే శాంపిల్స్ ఇచ్చారు. మామూలుగా గ్రీన్ టీ ఒకటి, చాక్లెట్ టీ ఒకటి, జింజర్ టీ, మసాలా టీ ఒకటి. నాకైతే చాక్లెట్ టీ, మసాలా టీ 2 బాగా అనిపించాయి. కొనమన్నారు కానీ నేను తీసుకోలేదు, ఎందుకంటే సో చాక్లెట్స్ ఇక్కడ కొన్ని తయారు చేసి పెట్టున్నారు. ఇదేంటో మరి, చాక్లెట్ ఫ్యాక్టరీ.
Make chocolates. How do you make chocolates? Video. No, video. Explain. No, that's a vlog. You can maybe useful. గైస్ మన నెక్స్ట్ వ్యూ పాయింట్ వచ్చేసి డాల్ఫిన్స్ నోస్. ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్ ఉంటుందంట. సో వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. రోస్మేరీ లీఫ్, ప్యూర్ గ్రీన్ టీ ఏమో ఇది, చాలా బాగుంది. పచ్చి మిరియాలు ఎప్పుడైనా చూసారా? పచ్చి మిరియాలు ఇవే, పచ్చి మిరియాలు పచ్చిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటాయి. ఇవి డ్రై మిరియాలు ఎండబెట్టిన తర్వాత. గైస్ ఫైనలీ డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్ అయిపోయిన తర్వాత 1 o'clock 1:30 అవుతుంది టైం. ఇప్పుడు లంచ్కి ఒక ½ an hour బ్రేక్ ఇచ్చారు. సో వెళ్ళి తినేద్దాం. ఏం ఫుడ్ ఉందో వెనక్కి కోతులు ఉన్నాయి. బిర్యానీ 250 రూపీస్ ఛార్జ్ చేశారు. బిర్యానీ 250 రూపీస్ తీసుకున్నాడు. యావరేజ్ క్వాంటిటీ ఇచ్చాడు, బట్ ఓకే సోగా సరిపోయింది. సో గాయ్స్ మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి, మన నెక్స్ట్ విజిటింగ్ పాయింట్ వచ్చేసి దొడ్డబెట్ట టీ ఫ్యాక్టరీ అంట. ఒక ట్యాగ్ అయితే తగిలిచ్చారు. 20 రూపీస్ ఎంట్రీ ఫీ అంట. లోపల టీ ఎలా తయారు చేస్తారు అనేది ఇక్కడ చూడొచ్చు అంట. టీ మ్యానుఫ్యాక్చరింగ్. సో వెళ్ళి చూసేద్దాం ఎలా ఉందో. పచ్చి వాసన వస్తుంది ఇక్కడంతా. టీ ఆకులు డైరెక్ట్గా వేసేస్తే ఏదన్నా మిక్సర్లో. సో ద ఎంట్రీ ఇస్ దిస్ ఇడియట్. ఇదంతా హిస్టరీ అనమాట. లెజెండరీ ఆరిజిన్ ఆఫ్ టీస్, టీ చాయ్ పత్తీస్, ద బాస్టన్ టీ పార్టీ, ఆరిజిన్స్ ఆఫ్ టీ ఇన్ ఇండియా. సో అసలు టీ ఎలా పుట్టింది, బ్రిటిషర్స్ అప్పుడు టీ పార్టీస్ ఎలా చేసుకునే వాళ్ళు, ఎవరెవరికి ఏ టీ ఇష్టం. వావ్, హిస్టరీ అన్నమాట ఇదంతా. హిస్టరీ ఆఫ్ టీ. టీకి కూడా హిస్టరీ ఉంటుంది అనిపిస్తుంది కదా. ఉంది మరి, అదే ఇది హిస్టరీ అంటే. చూడండి కదా ఎంత ఉందో హిస్టరీ. కొంచెం కాదు, చాలా హిస్టరీ ఉంది. చూడండి, ఆరిజిన్స్ ఆఫ్ ద టీ ఇన్ నీలగిరీస్, ఆరిజిన్స్ ఆఫ్ ద టీ ఇన్ ద నీలగిరీస్. ఇదంతా ఇక్కడ అన్నమాట. So that's how
20 రూపీస్ ఎంట్రీ టికెట్ పెట్టి వచ్చినందుకు ఇక్కడ ఫ్రీగా టీ ఇస్తున్నారు లాస్ట్ లో. ఫ్రీ చాయ్ ఫ్రీ చాయ్ ఫ్రీ చాయ్. ఈ టీ బ్రాండ్ వచ్చేసి హనీవుడ్ చాయ్ అన్నమాట, మసాలా చాయ్. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఊటీలో లాస్ట్ డే అన్నమాట. ఇక్కడ నుండి టాయ్ ట్రైన్ తీసుకొని కూనూరు అయితే వెళ్తున్నాను. కూనూరు నుండి కోయంబత్తూరు వెళ్ళి అక్కడ ఈషా ఫౌండేషన్ ని విజిట్ చేసి అక్కడ నుంచి అయితే అలపి వెళ్తున్నాను. సో ఇది లాంగ్ జర్నీ, చాలా వీడియోస్ వస్తాయి మీకు, ప్రతి దగ్గర డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా నా కామెంట్స్ లో చెప్పండి. ఐ వుడ్ లవ్ టు హెల్ప్ యూ గైస్. సో నేనైతే ఇప్పుడు అమేజింగ్ ట్రైన్ జర్నీ, అంటే ఊటీ ట్రిప్పే కంప్లీట్ అవ్వదు ఈ ట్రైన్ జర్నీ చేయకపోతే, ఇన్కంప్లీట్ గా ఉంటుంది ఊటీ ట్రిప్. సో అందుకనే టికెట్స్ దొరకలేదు, అయినా కూడా వెళ్ళి లైన్ లో నిలబడాలి 1.5 hours ముందు. మార్నింగ్ 6 o'clock కి వెళ్ళాను. అప్పుడైతే అంటే 9:15 ట్రైన్ కి 6 o'clock కి వెళ్ళాలి. ఇప్పుడు 12:15 ట్రైన్ కి వెళ్ళాలి. సో 11, 10:30 అలా వెళ్తే టికెట్స్ దొరికే అవకాశం ఉంది. చూద్దాం, ట్రై చేద్దాం. నేనైతే డెఫినెట్ గా ఈ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఊటీలో అదే సూపర్ అట్రాక్షన్ అన్నమాట, మెయిన్ అట్రాక్షన్. సో లెట్స్ గో, జర్నీ కంటిన్యూ చేద్దాం. నేను మళ్ళీ మిమ్మల్ని ఈషా ఫౌండేషన్ లో కలుస్తాను. చలో బాయ్. టాయ్ ట్రైన్ జర్నీ అంటే మామూలు టికెట్స్ అన్ని సోల్డ్ అవుతాయి. ట్రైన్ అయితే దొరుకుతుంది, దానికి కూడా ఎంత రష్ ఉందో చూడండి. ఈ స్టేషన్ పేరు ఉడగమండలం స్టేషన్ అనమాట. ఇప్పుడు మనకి టాయ్ ట్రైన్ వచ్చేసి 2 o'clock ఉంది, దానికి టికెట్స్ వచ్చేసి 12:20కి ఇస్తారు. ఇప్పుడు టైం 10:45 అవుతుంది. 2 o'clock ట్రైన్ కోసం ఇప్పటి నుంచే వెయిట్ చేస్తున్నారు. సో అంత క్రేజ్ ఉంది టాయ్ ట్రైన్ కి, జర్నీకి. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఎందుకురా ఫైనలీ రీచ్డ్ కూనూర్ గైస్. ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళాలి చాలా దూరం. Apa ada yang foto?